మరింత సమాచారం ఏపీ ఎస్ఎస్సి బోర్డు నుంచి మా కరెస్పాండెంట్ శివశంకర్ అందిస్తారు. ప్రసన్న కుమారు ఈ స్కామ్కి సంబంధించి దాదాపు ఒక్కొక్క విద్యార్థి దగ్గర 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు. మీరు ఉదయం రైడ్ చేసినప్పుడు ఎలా పట్టుబడ్డారు వాళ్ళని? ఇక్కడ ఏసీబీ డైరెక్టర్ జనరల్ గారు మాల్కొండయ్య గారికి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఇక్కడ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీంని పంపించడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు ఏంటంటే ఇక్కడ ప్రైవేట్ డిఎడ్ కాలేజెస్ సంబంధించి మేనేజ్మెంట్ కోటాలో ఉన్న సీట్స్కి లిస్ట్ పంపించాల్సి ఉండింది. ఎవరికైతే సీట్స్ అలాట్ చేశారో అలానే ఒక లెఫ్ట్ ఓవర్ ఎవరైతే ఉన్నాయో సీట్స్ వాళ్ళకు కూడా పంపించాల్సి ఉండింది. అది పంపించేటప్పుడు ఎంతమందిని లిస్టు పంపిస్తూ ఉంటే అన్ని 1000 రూపాయలు చొప్పున వీళ్ళు వసూలు చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి తెలిసింది, ఫిర్యాదులు వచ్చినాయి. దాని మీద ఇక్కడ ఈరోజు సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. 1000 రూపాయలు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే వీళ్ళు వెరిఫికేషన్ కోసమేనా లేదంటే వీళ్ళకి ఏం అథారిటీ ఉంది మేడం? అథారిటీ ఏం లేదు, ఇది ప్రైవేట్ కలెక్షన్ అంటే అన్ఆథరైజ్డ్ కలెక్షన్ అంతే. ఇది అథారిటీ కాదు, ఏం లేదు, గవర్నమెంట్ నుండి అట్లా కలెక్ట్ చేయమని అది ఏం లేదు. వీళ్ళు అన్ఆథరైజ్డ్గా కలెక్ట్ చేస్తున్నారు. వీళ్ళకి అంటే ఇది ఒక మంచి కోసం గవర్నమెంట్ ఒక ప్రొసీజర్ పెట్టింది, బట్ అది మిస్యూజ్, వీళ్ళు మనీ వసూలు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు మొత్తం ఎన్ని కాలేజీలకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు? విద్యార్థులు ఎంతమంది దగ్గర వీళ్ళు 1000 రూపాయలు వసూలు చేయడం జరిగింది? అంటే అది ఇంకా విచారణలో తెలియాలి. ఈరోజు 2 జిల్లాలు నడుస్తుంది, చిత్తూరు, కడప. మార్నింగ్ 33 కాలేజెస్, మేము సర్ప్రైజ్ చెక్ చేసే టైంకి 33 కాలేజెస్కి చేస్తున్నారు వాళ్ళు వెరిఫికేషను. సో ఆ వెరిఫికేషన్ ప్రకారము మొత్తంగా ఈరోజు 9,65,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి స్టార్ట్ అయిందా లేదంటే 2 రోజుల నుంచి జరుగుతుందా? ఆల్రెడీ 4 డేస్ నుండి నడుస్తుంది, రేపటితో లాస్ట్. ఆల్రెడీ 9 జిల్లాల్లో జరిగిపోయింది నిన్నటి వరకు. ఈరోజు 2 జిల్లాలు, రేపు 2 జిల్లాలు. ఎంతవరకు వీళ్ళ లంచం తీసుకున్నారు? ఎంతమంది విద్యార్థుల దగ్గర నుంచి వీళ్ళు కలెక్ట్ చేసినట్టు వరకు మీకు ఇప్పటివరకు సమాచారం? ఇది విచారణలో తెలుస్తుంది, ఇప్పటికిప్పుడు తెలిసేది కాదు. డెఫినెట్గా ఇది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. కాలేజీలకు సంబంధించి దాదాపు 514 కాలేజీలు ఉన్నాయి మేడం. ఇంతమంది విద్యార్థులు అంటే దాదాపు వేల సంఖ్యలో విద్యార్థులు వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేసినదంటే లక్షల్లో ఉంటుంది. ఇది దాదాపు 50-60 లక్షల వరకు కూడా వసూలు చేసినట్టుగానే తెలుస్తుంది ఓవరాల్గా. వీళ్ళు 9 రోజుల పాటు నుంచి చూస్తుంటే వీళ్ళు విచారణలో వీళ్ళు ఏమంటారు అంటే ఈ రోజు మొత్తమే 9 లక్షలు అంటే 6 రోజుల నుంచి కూడా పెద్ద సంఖ్యలోనే వసూలు చేసినట్టుగా తెలుస్తుంది కదా. యా, దట్ హ్యాస్ టు బి ఫైనలైజ్డ్. డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. మేడం మొత్తం డైరెక్టర్తో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా దీంట్లో? లేదు, అది ఎక్కడ బయట కార్ పెట్టి అందులో కూర్చుని వసూలు చేస్తున్నారు. ఇద్దరు బిఎడ్ కాలేజ్లో మేనేజ్మెంట్ వాళ్ళని కూర్చోబెట్టి ఇది చేయిస్తున్నారు. పైకేమో ఇక్కడ కూపన్ ఇస్తారు, ఆ కూపన్ పట్టుకొని వెళ్తే కనుక మనీ ఇచ్చినాక కూపన్ ఇస్తారు టోకెన్ లాగా, అది తీసుకుని వెళ్తే కనుక ఇది మరలా వెరిఫికేషన్ అయినట్టు కన్సర్న్ సెక్షన్కి వెళ్ళినాక. వీళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు మేడం? ఇది యాజ్ పర్ లా, పీసీ యాక్ట్. చూస్తున్న ఒక డైరెక్టర్ స్థాయి అధికారి దగ్గరుండి ఈ వసూళ్లకు పాల్పడుతున్నారు. దాదాపు ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి కూడా 1000 రూపాయల వరకు వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు 6 రోజుల నుంచి కూడా ఈ ప్రాసెస్ కొనసాగుతుంది. లోపల డైరెక్టర్తో పాటు ఇంకా కొంతమంది కూడా ఉన్నారు, వీళ్ళని కూడా విచారిస్తున్నారు. ఏసీబీ వాళ్ళు ఉదయం 11 గంటల నుంచి కంటిన్యూగా ఈ ప్రాసెస్ కొనసాగుతుంది. ఇంకా దీనికి సంబంధించి వివరాలన్నీ తెలియరావాల్సింది, లోపల ఇంకా విచారిస్తున్నారు. దీంతో పాటు ఇంతవరకు వసూలు చేసినటువంటి మొత్తంతో పాటు ఈరోజు ఒక్కరోజే కలెక్ట్ చేసినటువంటి 9,65,000 రూపాయలు ఇప్పుడు వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు.